ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు కలుగును గాక. ఈ రాత్రి కూడా మన ప్రభువుని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని యేసయ్య మనందరికి దయచేసినందుకై మన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధించుదాం. I welcome you everyone in the name of Jesus Christ of Nazareth, my beloved friends, brothers and sisters in the Lord. For this wonderful time, come and let us glorify the name of Jesus. This is the awesome day God has given us. ఈ రాత్రి మన ప్రభువుని స్తుతించినట్లుగా ఆరాధించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ రాత్రిని స్తుతించడానికి ఆరాధించడానికి మా హృదయాలను మా అంతరంగాలు సంధించమని ప్రార్థిస్తున్నాం, దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ శక్తితో నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈ రాత్రి కూడా tonight also Lord, we would like God your presence, your anointing God. We ask for thy holy power and anointing Jesus. Fill our hearts God with great joy and peace. నీ శక్తితో, నీ బలముతో, నీ అభిషేకంతో మమ్మల్ని దీవించండి ప్రభా. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప మాతో ఉంచండి. పాటల్లోనూ, వాక్య భాగంలోనూ, ఆరాధనలోనూ నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. దుష్టాత్మలు, దురాత్మలు, అంధకార చీకటి, అపవిత్రాత్మ శక్తి ప్రభావం అంతటిని కొట్టివేయండి ప్రభా. ఈ దినం ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారు, ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారు, ఎంతమంది నీ యందు భయభక్తులు కలిగి ఆశతో, తృష్ణతో, వాంఛతో నీ యొద్దకు వస్తున్నారు, వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభా. ఎంతమంది అయితే రోగముతో, వ్యాధితో బాధపడుతున్నారు, వారిని స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే ప్రభువా తండ్రి నిరాశ్రయిగా ఉన్నారు, కృంగిని స్థితిలో ఉన్నారు ప్రభా, ఎవరైతే తండ్రి నిన్ను ఆరాధించలేని స్థితిలో ఉన్నారు, అట్టి బిడ్డలు కూడా దర్శించి ప్రభా నీ బిడ్డలకు కావలసిన కృప సన్నిధి దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మాభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. అంధకార చీకటిని అంతటిని గద్దించమని ప్రార్థిస్తున్నాం. అల్లరి శక్తులను, అపవాద శక్తులన్నిటిని నాశనించేమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ప్రత్యేకమైన నీ కృప, నీ జీవాన్ని నీ ప్రజలు చూసినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా నీవే ఆశీర్వదించి దీవించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించుదాం, దేవుని గణపరచుదాం. యేసయ్యకే మన హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Let us sing this song called Bless the Lord, O my soul. It's time to sing your song again. Whatever may pass
your song again. Whatever may pass and whatever lasts before, let me be singing when the evening comes. Na pratyavasaramu ichuadavuni Yesaya. Na pratyasha neravechuadavuni Yesaya. Na pratyavasaramu ichuadavuni Yesaya. Na pratyasha neravechuadavuni Yesaya. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకున్నావు. వందనం యేసయ్యా, నీకే వందనం. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొదువలేక నన్ను కాచుకుంటివి. ఊహించలేని ఆశ్చర్య ఏ కొదువలేక నన్ను కాచుకుంటివి. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడలెప్పుడు నన్ను దాటిపోదు. కష్టాలెన్ని వచ్చినా, కరువులెన్ని కలిగినా, నీ చేతి నీడలెప్పుడు నన్ను దాటిపోవు. వందనం యేసయ్యా, నీకే వందనం. యేసయ్యా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే. యేసయ్యా, నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే. యేసయ్యా, తప్పిపోయినా, త్రోవమర్చినా, ఈ ఆరాధనాత్మన నీ కృప నన్ను ఈ పరిశుద్ధాత్మ శక్తి విడిచి వెళ్ళదు. కుమ్మరించి తప్పిపోయినా, త్రోవమర్చినా, సన్నిధిలో మమ్మల్ని కుమ్మరించు. నీ కృప నన్ను విడిచి వెళ్ళదు. దేవా, తప్పిపోయినా, త్రోవమర్చినా, నీ కృప నన్ను
విడిచి వెళ్ళదు దేవా తప్పిపోయినా త్రోవ మరచినా నీ కృప నన్ను విడిచి వెళ్ళదు నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే యేసయ్యా నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా ఈ రాత్రి ప్రభా నా ప్రతి నా ప్రతి అవసరం భాషలన్నీ తీర్చువాడవు ఈ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నాను, నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభా మా హృదయాలను నీ వెలుగుతోను, నీ విశ్వాసం నీ నిరీక్షణతోను, నీ ధైర్యంతో నింపబడి బలహీనపరచబడుతున్న నా ప్రతి యేసు నామములో ఈ రాత్రి నింపబడు. ప్రతి బలహీనత గద్దించబడును గాక, ప్రతి అనారోగ్యము గద్దించబడును గాక, దురాత్మ శక్తులు చీకటి శక్తులు గద్దించబడును గాక, అల్లరి శక్తులు అపవాది శక్తులు గద్దించబడును గాక. ప్రతి విధమైన దేవుని సన్నిధిని అనుభవించనీయకుండా అడ్డుకుంటున్న ఆత్మలు గద్దించబడును గాక. హల్లెలూయా. విడుదల ఆహ్వానిస్తున్నాం, ఈ పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానిస్తున్నాం, ఈ ప్రభావాన్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ఈ ప్రసన్నత, నీ అభిషేకం ప్రతి సాతాను కాడు విరగగొట్టును కాక. ఈ రాత్రి ఈ బ్రోకెన్ అప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప కార్యాలు నాయన, నాయన రక్షణ కార్యం జరుగును గాక, విడుదల కార్యం జరుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకముతో నింపబడుదురు గాక. నీ బిడ్డలు దురాత్మ శక్తులన్నీ పతనము చేయబడును గాక యేసు నామములో. ఈ రాత్రి సమయ దినం కొరకు వందనాలు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు, మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు, రక్తాన్ని కాచినందుకు వందనాలు, సమాధి చేయబడి తిరిగి 3వ దినాలు లేపబడిన యేసయ్యా స్తోత్రాలు తండ్రి. రక్త శక్తిని గాను, మానవుని గాను, మనిషి గాను, దాసుని పోలికలు ప్రభువా, రక్త మాంసాలు పాలివాడివై మా కొరకు లోకములో మానవుడుగా జన్మించి ఈ కార్యాలన్నిటినీ మా కొరకు చేస్తున్నావు తండ్రి. మరి ఈ నెలంతా కూడా ఎంతో మంది నాయన మతపరంగాను, కక్ష చేతనైనను, మిష చేతనైనను నీ సువార్త ప్రకటించారు నాయన. దేవా, కొంతమంది అయితే ప్రభువా వ్యతిరేకిస్తున్న, విరోధిస్తున్నప్పటికీ నీవు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినావని నమ్ముతూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎంతమంది అయితే నాయన డిసెంబర్ అని ప్రభువా తండ్రి, క్రిస్మస్ అని ఎంతమంది మతపరంగా ఆరాధించారు, వారందరినీ నీవు దర్శించని ప్రభువా. వారి నేత్రాలు, మనోనేత్రాలు తెరవండి. మతములో కాకుండా నీలో నిలిచి ఫలించినట్లుగా దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. ఈ రాత్రి కూడా ప్రభువుని ఆరాధించే భాగ్యం యేసయ్య మనకి ఇచ్చారు. సో ఈ దినం కూడా ఇంకా ఎక్కువగా మన ప్రభువులో ఆనందించడానికి, చక్కటి సమయాన్ని దేవుని వాక్యాన్ని చదవటానికి, ధ్యానం చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతిరోజు మీ మధ్యలోనికి రావటానికి ప్రభు కృప చూపుతున్న దేవుని స్తోత్రాలు. మరి ఆదివారం ఉదయం ఆరాధన ఉంటుంది కాబట్టి మరి సాయంకాలం మీ మధ్యలోనికి రాలేకపోతున్నాము. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, చదవటానికి, ఆరాధించటానికి మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం కూడా దేవుని వాక్యంలో నుండి మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 46-47 వచనాలు మనం చదువుకొని కొన్ని మాటలు ఈ దినం కూడా మనం చెప్పుకుందాం. యేసు ప్రభువారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రతిరోజు ఆ మాటలో నుండి అనేకమైనటువంటి విషయాల్ని నేను మీతో పంచుకుంటూ ఉంటున్నాను. యేసయ్య మాట్లాడిన మాటలు తప్ప
ఏ మాట నేను మీ మధ్యలోనికి తీసుకురావట్లేదు పిల్లారా. హల్లెలూయా. అది నా తీర్మానం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఏదైతే చెబుతున్నాడో అదే ఫైనల్. ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మరి ధర్మశాస్త్రం కానీ ఏదైనప్పటికీ ప్రతిదీ కూడా యేసయ్య చెప్పిన మాటగానే మనం స్వీకరిస్తూ ఉన్నాం. 46-47 జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 46 and 47. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచిండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. ఐ హ్యావ్ కమ్ into the world as a light, so that no one who believes in me should stay in darkness. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. ఇఫ్ ఎనీవన్ హియర్స్ మై వర్డ్స్ బట్ డస్ నాట్ కీప్ దెమ్, ఐ డు నాట్ జడ్జ్ దట్ పర్సన్. For I did not come to judge the world, but to save the world. Praise the Lord. ఈ రాత్రి కాలంలో కొట్టులారా యేసుక్రీస్తు వెలుగని చెబుతున్నట్లుగా మనము ఈ వాక్యంలో మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేనే వెలుగును అన్నట్టు ఉన్నాడు. అలాగనే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 verse 12 ఆల్సో షల్ వి రీడ్. మళ్ళా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. When Jesus spoke again to the people, he said, I am the light of the world. Whoever follows me will never walk in darkness, but will have the light of life. Praise the Lord. Hallelujah. Light of life. అదే యోహాను సువార్తలో జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1 through 3 అక్కడ కూడా వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి చాలా అద్భుతమైనటువంటి మాటల్ని మనం ఈ రాత్రి కాలంలో చదువుకున్నాం పిల్లారా. యేసయ్య మాటలు మన జీవితాలకి ఎంతో అవసరమైనటువంటివి. 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1 through some verses. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ and the word was God. He was with God in the beginning. Through him all things were made. Without him nothing was made that has been made. In him was life, and that life was the light of all mankind. In him was life. He is the light of life. Praise the Lord. Hallelujah. The light shines in the darkness, and the darkness has not overcome it. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసయ్య వెలుగును గురించి దేవుని వాక్యం చెబుతా ఉంది. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఈ భూలోకంలో వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు ప్రకటన చేయబడతా ఉంది పిల్లారా. అలాగనే 8వ వచనం కూడా verse 8 ఆల్సో, అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. He himself was not the light. He came only as a witness to the light. The John the Baptist, he is the witness to the light. Praise the Lord. And 9th verse also, the true light that gives light to everyone was coming into the world. The true light that gives light to everyone. Praise the Lord. ఆయనలో ఆ నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచు ఉండెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా. దేవుడు మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు పిల్లారా. నన్ను వెలిగించువాడవు నీవే, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే అని దావీదు భక్తుడు కూడా
దేవుని వాక్యంలో చెబుతూ ఉన్నాడు. ఇంకంటాడు ఆయన 105వ కీర్తన, మరి 119వ కీర్తన 105వ వచనం, సామ్స్ 119 and 105, 119, 105. ఆయన అంటున్నాడు అక్కడ, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది అని చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ను మరి దావీదు భక్తుడు ఇస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఆయన ఉన్నతమైనటువంటి మాటలు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేక సార్లు. నా దీపాన్ని వెలిగించువాడు నీవే అని కూడా చెప్పినట్లుగా మనం చదువుకున్న పిల్లారా. యువర్ వర్డ్ ఈస్ ఎ ల్యాంప్ ఫర్ మై ఫీట్, ఎ లైట్ ఆన్ మై పాత్. ప్రైజ్ ద లార్డ్. ఆన్ మై పాత్. దేవుని యొక్క వెలుగు, లేకపోతే దేవుడు మనకి దీపంగా ఉండి మనల్ని వెలిగించువాడు, మన దీపంలో నూనెను నింపువాడు, అంటే పరిశుద్ధాత్మతో నింపేవాడు. నీ దీపంలో నూనె ఉంటేనే నీకు వెలుగు ఉంటుంది పిల్లారా. నీ బ్రతుకు వెలుగుగా ఉంటుంది. నీ హృదయంలో యేసయ్య ఉండాలి, వెలుగైన యేసయ్య ఉండాలి, నూనె అయిన యేసయ్య ఉండాలి. పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు ఆయన. దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని గురించిన పాటలు మనం చదువుకున్నాం కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి అనేకమైనటువంటి విషయాలు చదువుకున్నాం కదా. మొదటి వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే మరి 16, 17, 18 వచనాల వరకు కూడా 16, 17, 18 వచనాల్లో కూడా అద్భుతమైనటువంటి మాటలు. మనము రక్షణ సునాద గీతాలు వినబడతాయి అంట వారి ఇంటిలో. నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకుంటావో నీ ఇంట్లో రక్షణ సునాద గీతాలు వినబడతాయి. నీ ఇంట్లో రక్షణ లేదంటే, పాటలు లేదంటే, ఆరాధన లేదంటే, వాక్యం లేదంటే యేసు ప్రభు నీలో లేడు, అంటే వెలుగు నీలో లేదు. వెలుగు లేని వాళ్ళు పాటలు పాడరు, అసలు ఆరాధనే చేయరు, రోజు కుటుంబారాధనే చేయరు. కుటుంబారాధన తృణీకరిస్తారు, త్రోసిపుచ్చుతారు, లేకపోతే దాట వేస్తారు. రోజు ప్రార్థన ఏంది? పాస్టర్లు కూడా అంటారు కొంతమంది, రోజు ప్రార్థన ఏంది, వాళ్ళు వారానికి ఒకసారి చేస్తున్నారు కదా, అట్లా వారానికి ఒకసారి చేస్తే సరిపోయింది కదా, లైవ్ ప్రోగ్రామ్ వారానికి ఒకసారి మాట్లాడితే సరిపోయింది కదా, వారానికి ఒకసారి ప్రార్థన చేసుకుంటే ఇంట్లో సరిపోయింది కదా, రోజు కుటుంబ ప్రార్థన చేయాలంటారంట కొంతమంది పాస్టర్లు కూడా. నేను విన్నాను, నేను చూశాను కొంతమంది పాస్టర్లు కూడా. ఎందుకంటే రోజు ఎక్కడోసారి ప్రార్థన చేసి వస్తున్నాం కదా అని చెప్పి. సో పిల్లలు కూడా అట్లాగే తయారవుతారు. ఆ పాస్టర్ మా పిల్లలు కూడా అట్లాగే పెంచింది. వాడు పెద్దోళ్ళు అయిపోయి తిరుగుబాటు చేస్తారు. ప్రార్థన అంటే ఇష్టపడరు, వాక్యం అంటే ఇష్టపడరు, ఆరాధన అంటే ఇష్టపడరు, ఏది కూడా దేవుడు అంటే అసలు ఇష్టపడరు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయరు, పాటలు పాడరు, మరి ఆరాధన చేయరు, ఏది కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే కారణం ఏంటంటే వెలుగు లేదు. వెలుగు లేదంటే వాక్యం లేదు. రక్షణ సునాద గీతాలు లేవు ఇంటిలో. నీ ఇంటిలో ప్రతిరోజు రక్షణ సునాద గీతాలు. మేము చూడండి ఇక్కడ చక్కగా మా బాబు బేస్ శామ్యూయల్ చక్కగా గిటార్ ప్లే చేసి మంచిగా ఆరాధన చేసి మరి పాటలు పాడుతున్నాడు. దేవుని స్తోత్రాలు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ హిమ్ అండ్ మై డాటర్ ఆల్సో, మేరీ ప్రశాంతి. ప్రైజ్ ద లార్డ్. సో కాబట్టి మరి ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా మీ పిల్లలు ఆరాధించడానికి నడిపించాలి. ప్రతిరోజు, ఎవ్రీడే. రోజు ఎన్నో విషయాలు, ఎన్నో కార్యాలు వ్యర్థంగా మనం టైం గడుపుతూ ఉంటాం. వ్యర్థమైనటువంటి కాలయాపన చేస్తూ ఉంటాం. వ్యర్థమైన మనుషులతో, వ్యర్థమైన పనులతో, వ్యర్థమైనటువంటి రీతిలో మాట్లాడుతూ మనం సమయం గడుపుతూ ఉంటామే. మరి దేవునితో ఒక గంట, ఒక అరగంట సమయం గడపలేమా? అంటే నీవు గడపలేకపోతున్నావు అంటే నీ ఇంటిలో, నీ హృదయంలో నూనె లేదు. నీ హృదయంలో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క దీప వృక్షము, లేకపోతే ఆ దీప స్తంభం, లేకపోతే ఆ యొక్క మనోరా. ప్రైజ్ ద లార్డ్. అదే లాస్ట్ అసలు డిసెంబర్, ఈ నెల డిసెంబర్ అంతా, లాస్ట్ వీక్ అంతా కూడా మరి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నేను చెప్పాను కదా దాని గురించి. జూడాస్ మక్కబీస్ అనేటువంటి అతను ఒక యాజకుడు ఏ విధంగా యుద్ధం చేసి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి యూదులకు వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా, ఆరాధనకు వ్యతిరేకంగా, వాక్యానికి విరోధంగా ఆ యొక్క వాక్యం ప్రకటించనీయకుండా, ఆరాధన చేయనీయకుండా, పాటలు పాడనీయకుండా దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఆ రోమన్ సైనికులతో పోరాడి యుద్ధం చేసి జయించి మళ్ళా దాన్ని పొందుకున్నారంట దేవాలయాన్ని, క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో. అందుకని అప్పటి నుండి ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అనేటువంటి ఫెస్టివల్ ని చేస్తారు. దాని గురించే మరి కిస్లా అనేటువంటి ఒక
నెల ఉందన్నమాట. ఆ నెలలో 25వ తారీఖున అది ప్రారంభిస్తారు అనేటువంటి ఒక నానుడు కూడా ఉంది. 25వ తారీఖున ప్రారంభిస్తారు దానిని అని చెప్పి. అంటే నేను విన్నాను అట్లాగా, ఒక చరిత్ర నేను చదివాను. సో 25వ తారీఖు నుండి ఆ నెలల గురించి నేను స్పష్టంగా చెబుతాను మీకు. ఓకే, కిస్లేవ్, నేను మర్చిపోయాను దాన్ని. సో ఓకే, కిస్లేవ్ అనేటువంటి నెల డిసెంబరులో వస్తుందని, 25వ తారీఖున వస్తుందని సో చరిత్ర చెబుతా ఉంది. 25 నుండి జనవరి 1 వరకు కంటిన్యూ అవుతుందంట వాళ్ళ దగ్గర. అంటే మనకి డిసెంబర్ నెలలో, మన క్యాలెండర్ ప్రకారంగా ఇది యూదుల క్యాలెండర్. కిస్లేవ్ అనేటువంటిది యూదుల క్యాలెండర్. యూదుల క్యాలెండర్కి మన గ్రెగోరియన్ క్యాలెండర్ చాలా తేడా ఉంది. మన తెలుగు క్యాలెండర్కి చాలా తేడా ఉంది. గ్రెగోరియన్ క్యాలెండర్కి మన తెలుగు క్యాలెండర్కి. నిస్సాన్ నెల అనేటువంటి మొదటి నెల యూదులకి. సో డేట్లు కూడా కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి వాళ్ళకి మనకి. కానీ గ్రెగోరియన్ అనేటువంటి క్యాలెండర్ రోమన్స్ తయారు చేసింది అది. కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్లో రోమన్స్ దేవుళ్ళు దేవతల గురించే. జనవరి కూడా జానస్ అనేటువంటి ఒక 2 తలకాలు కలిగిన, అంటే 2 ముఖాలు కలిగిన దేవుడు అంట. సో ఆయన పేరుతో వచ్చే జనవరి కూడా. ప్రతి నెల కూడా అది రోమీల యొక్క దేవతలు, దేవుళ్ళు, లేకపోతే రాజులు, వాళ్ళ రాజుల గురించి, రోమన్ రాజుల గురించి కూడా మరి అట్లా కూడా వచ్చిందని కొంతమంది చెబుతారు. ఎనీహౌలాగా సో ఇలాగా చాలా రకాలుగా మరి చరిత్రలో మనతో చెబుతామండి. సో దేవుడు నీలో ఉండాలి. ఆ మక్కాబీస్ అనేటువంటి అతను మందిరాన్ని స్వాధీనం చేసుకునంట. మరి దీపం వెలిగిస్తే ఒక్క రోజుకే ఉందంట నూనె. అవును కదా, నూనె లేకపోతే మరి దీపం వెలగదు కదా. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండే కొలది ఆ నూనె అంటే అద్భుతంగా 8 రోజులు వచ్చిందంట. అందుకని ఆ దినం నుండి 8 రోజులు పండుగ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ దగ్గర నూనె లేదు, ఆలివ్ ఆయిల్తోనే చేయాలి. దంచి దాన్ని మీరు చదువుకుంటే 25, 26, 27 అధ్యాయాల్లో కూడా నిర్మాకాండంలో మీకు కనబడుతుంది ఏ విధంగా మరి ఆ ప్రత్యక్ష గుడారంలో, మరి పరిశుద్ధమైన స్థలములో, దేవాలయంలో ఈ యొక్క దీపస్తంభం ఉంది. దీపస్తంభం వెలుగుతూ ఉండాలి. నీ దీపం వెలుగుతూ ఉండాలంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పాటలు పాడి ఆరాధన చేసి స్తుతించి గణపరిస్తే అప్పుడే నీ గుండెలో, నీ హృదయంలో నూనె ఉండిద్ది, ఉబుకుతుంది. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడి కడుపులో నుండి, వాడి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అని ఉంది ఇంకో ట్రాన్స్లేషన్ లో, వాడి హృదయాంతర్గ భాగాల్లో నుండి, అట్టడుగులో నుండి జీవజల నదులు పొర్లి పారుతాయి అంట. హల్లెలూయా. నీవు ఆరాధించకపోతే, స్తుతించకపోతే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగు నువ్వెంత కష్టపడినా. 127, 128 కీర్తనలు అద్భుతంగా మాట్లాడతాయి. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా దేవుడు వారికి ఇస్తాడంట. ఎందుకంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు. హల్లెలూయా. నువ్వు చాలా చీకటిగా ఉన్నప్పుడు లేచి, చాలా రాత్రి అయిన తర్వాత వారికి కష్టపడి పనిచేసి నువ్వు నిద్రించడం కూడా వ్యర్థమేనంట. నువ్వు దేవుని సమయం ఇవ్వకుండా, 1 గంట కూడా దేవుని సమయం అయిపోతే ఎట్లాగా? దేవుని ఆరాధించడానికి సమయం అయిపోతే ఎట్లా? ప్రార్థన చేయడానికి సమయం అయిపోతే ఎట్లాగా? నీలో వెలుగు ఉండదు, చీకటి ఉంటుంది. నీ చీకటి ఘోరం కాకముందే, నీ బ్రతుకు ఘోరం కాకముందే, నీ జీవితంలో నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు రాకముందే నువ్వు దేవునికి నీ జీవితాన్ని ఇవ్వమని ప్రభు పేరిట నేను మనవి చేస్తాను. యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్న పిల్లరా, మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి మాటలు దేవుని వాక్యం మనతో సెలవిస్తా ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. In him was life, and that life was the light of all mankind అనేటువంటి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని యోహాను గారు కూడా ఈ వాక్యాన్ని అక్కడ రాసినట్లుగా మనం చదువుకుంటూ ఉంటున్నాం. చూడండి దయచేసి బైబిల్ గ్రంథం, the light shines in the darkness and the darkness has not overcome it. హల్లెలూయా. ఓకే, ఈ వాక్యాన్ని నేను ఒకసారి మీకు మళ్ళా నేను తెలుగులో కూడా చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. తెలుగులో చదువుకుందాం ఈ వాక్యాన్ని. సో తెలుగులో
ఇంగ్లీష్లో కూడా నేను ఇంకా కొంత మీతో చదివినిపిస్తాను. 5వ వచనాన్ని, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము. 1 యోహానండి, 1 John chapter 1 verse 5. 1 John chapter 1 verse 5. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దిస్ ఈస్ ద మెసేజ్ we have heard from him and declare to you, God is light, in him there is no darkness at all. Praise the Lord. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. ఇఫ్ వి క్లైమ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ అండ్ యట్ వాక్ ఇన్ ద డార్క్నెస్ వి లై and do not live out the truth. నీవు చీకట్లో ఉంటున్నావు, నువ్వు వెలుగులో లేవు, నువ్వు అబద్ధంలో ఉంటున్నావు, నువ్వు సత్యంలో లేవు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది పిల్లరా. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ చీకట్లో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుతూ ఉన్నాము. దేవునిలో వెలుగుంది పిల్లరా. దేవుడు వెలిగిస్తాడు, వెలుగులోనికి నడిపిస్తాడు, మంచిలోనికి, నీతిలోనికి, గొప్ప విషయాల్లోనికి, అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది. నీలో జీవం ఉంటే నీ ముఖం కళకళలాడుతుంది. నీ హృదయంలో యేసయ్య ఉంటే నీ ముఖంలో ఆనందం ఉండిద్ది. యేసు ప్రభువు చెప్పింది అదే, మీ హృదయాలు కలవరపడనీకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హృదయంలో కలవరం ఉండొద్దు. నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. యేసయ్య ఉంటే శాంతి ఉండేది పిల్లారా. యేసయ్య ఉంటే ఆరాధన ఉంటుంది. యేసయ్య ఉంటే పాటలు పాడతావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, ధ్యానం చేస్తావు. హల్లెలూయా, దేవుని స్తోత్రాలు. లేకపోతే ఆరాధన చేయలేవు, దేవునికి పాటలు పాడలేవు, స్తుతి కీర్తనలు పాడలేవు, దేవుని గణపరచలేవు, దేవుణ్ణి ఆనందంతో సంతోషంతో ఆయన ఏమాత్రం కూడా నువ్వు ఆరాధించలేవు. 7వ వచనం చెబుతుంది, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారు యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రం చేస్తుంది. ఇఫ్ వి వాక్ ఇన్ ద లైట్ యాస్ హి ఈస్ ఇన్ ద లైట్ we have fellowship with one another, and the blood of Jesus his son purifies us from all sin. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి పాపము నుండి నీవు కడగబడతావు. హల్లెలూయా. ఆ వెలుగు అనేటువంటిది మన వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగినటువంటి వారంగా ఉంటాం. ప్రతి పాపము నుండి మనం కడగబడతాం. హల్లెలూయా. ఫ్రమ్ ఎవ్రీ సిన్ యేసయ్య రక్తం కడిగేస్తుంది పిల్లారా. ఎందుకంటే యేసయ్య రక్తంలో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. పవిత్రమైన రక్తం, అది నిష్కళంకమైన రక్తం. హల్లెలూయా. కాబట్టి పవిత్రమైన రక్తంలో వెలుగు ఉంది, జీవం ఉంది. పవిత్రతలో జీవం, చెడులో జీవం ఉండదండి. గుట్కాలు తిని, పాన్ పరాకాలు నమిలి, సిగరెట్లు తాగి, త్రాగుడు తాగి, త్రాగుడు అంటే గుట్కా, ఏది మన బేర్ అని, వైన్ అని, కళ్ళని, ఇంకా బ్రాందీ అని, సారాయి అని, ఇట్లా చాలా ఉండి తాగేయి. నీ ముఖమంతా వాడిపోయిద్ది, పీక్కుపోతుంది. నువ్వు రోగంతో, వ్యాధితో వ్యాధిగ్రస్తుడు అయిపోతావు. నీ అవయవ భాగాలన్నీ పాడైపోతాయి. పాపం చేసేవాళ్ళు, పాపం ఏదైనా కానీ అది ఏ కట్టెలో నొప్పి ఉంటుందో ఆ కట్టె బూడిదైపోయిద్దంట. అర్థమవుతుందా? పనికిరాందంట కట్ చేయబడి, తీసివేయబడి అగ్నిలు వేయబడుతుందంట పనికిరాంది. సో నువ్వు పనికిరాని దానిగా ఉంటే తీసి పారవేయబడతావు, అగ్నిలు వేయబడతావు, కాలిపోతావు. అసూయ, ద్వేషము, కక్షలు, క్రోధాలు, ఇలాంటివన్నీ కూడా నీలో ఉంటే ఎన్నో పిల్లరా. యోహాను భక్తుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడండి. ఇంకా మనం చదువుకుంటే 3వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాం. 3వ అధ్యాయం 8వ వచ్చిన దగ్గర నుంచి చదువుదామా? 1 John chapter 3 verse 8 ఆల్సో. అపవాది మొదటి నుండి పాపం చేయించినాడు కనుక పాపం చే ప్రతివాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో ఆయన బేజం నిలుచును గనక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఎస్,
ఓకే, 12 వచ్చి చదువుదాం ఇప్పుడు. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. తన క్రియలు చెడ్డవి. నీ క్రియలు చెడ్డవైతే నువ్వు చంపుతావు. అదే మనం చదువుకున్న యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3 verse 18 through 18. You can go and read so many things. సో చెడ్డవాడు కయ్యూను చెడ్డవాడు అని దేవుని వాక్యం. చెడుంటే నువ్వు చెడ్డవాడివి. చెడు అనేటువంటిది నీ సహోదరుని చంపడానికి, దూషించడానికి, నిందించడానికి ఆస్కారం అవుతుంది. డు నాట్ బీ లైక్ కయాన్ who belonged to that evil one and murdered his brother. And why did he murder him? Because his own actions were evil and his brothers were righteous. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించడం ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మానమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మనము ఎరుగుదుము. ఏ నరహంతకునిలో జీవము లేదు పిల్లారా. జీవము లేదంటే వెలుగు లేదు, యేసయ్య లేడు, వెలుగు లేదు, చీకటి ఉంది. వాళ్ళు ద్వేషించే వాళ్ళు, దూషించే వాళ్ళు. చూడండి, చాలా మంది క్రైస్తవ బిడ్డలు దూషిస్తారు, ద్వేషిస్తారు. రాళ్లను మొక్కుతారు, చెట్లను మొక్కుతారు, పుట్టలను మొక్కుతారు, పాముల్ని, జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని అన్నింటినీ గౌరవిస్తారు. కానీ మనిషిని ద్వేషిస్తారు, మనిషిని దూషిస్తారు, నిందిస్తారు, హింసిస్తారు, చంపుతారు అవసరమైతే. మతపరమైన వాళ్ళే కాదు పిల్లరా, మామూలు వాళ్ళు కూడా ధనం కోసం చంపుతారు, ఈర్షతో చంపుతారు, అసహ్యతతో చంపుతారు, ద్వేషంతో చంపుతారు. చంపేవాడిలో చీకటి ఉంది. వాడు వెలుగు సంబంధి కాదు, వాడు నరహంతకుడు. వాడు వెలుగు సంబంధి కాదు, వాడిలో జీవము లేదు, వాడిలో జీవం లేదని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతా ఉంది పిల్లారా. 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదువుకుందాం. లెట్ us read 8వ వచనం దగ్గర చదువుదాం. 2వ అధ్యాయం 1 John chapter 2 verse 8. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆనియందు మీ అందును సత్యమే. Yet I am writing you a new command. Its truth is seen in him and in you, because the darkness is passing and the true light is already shining. ఇది చూడండి అమ్మా, రాట్ల షైనింగ్. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. ఎనీవన్ హూ క్లైమ్స్ టు బి ఇన్ ద లైట్ బట్ హేట్స్ ఏ బ్రదర్ ఆర్ సిస్టర్ ఈజ్ స్టిల్ ఇన్ ద డార్క్నెస్. ఇఫ్ యు ఆర్ హేటింగ్ యువర్ బ్రదర్, ఇఫ్ యు ఆర్ హేటింగ్ యువర్ సిస్టర్, స్టిల్ యు ఆర్ ఇన్ ద డార్క్నెస్. నీ చీకటి ఘోరం కాకముందే, ఎక్కువ కాకముందే, భయంకరంగా కాకముందే, అంధకారం కాకముందే నువ్వు యేసు క్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరించాలి. అంటే ద్వేషాన్ని తొలగించుకోవాలి. ప్రేమ, కనికరం, దయ, జాలి, జీవం ఇవన్నీ దేవుని అండి. సత్యము, పరిశుద్ధత, పవిత్రత ఇవన్నీ వెలుగు. మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. We must be like a light. Hallelujah. We must be a light to this dark world. Praise the Lord. దేవుల్లో వెలుగును పిల్లాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణం ఏదియో లేదు. Anyone who loves their brother or sister lives in the light, and there is nothing in them to make them stumble. నీలో వెలుగు బలంగా ఉంటే నీవు తప్పకుండా ప్రార్థిస్తావు, ప్రేమిస్తావు, ఆదరిస్తావు, ధైర్యపరుస్తావు. హల్లెలూయా. యేసయ్య ఉండాలి పిల్లారా. చాలా మంది ద్వేషిస్తారు, తల్లిదండ్రులు ద్వేషిస్తారు, బంధువులు ద్వేషిస్తారు, అన్నదమ్ములు ద్వేషిస్తారు, అక్క చెల్లెల్ని ద్వేషిస్తారు, కుటుంబంలోనే, ఫ్యామిలీలోనే
ఫ్యామిలీ మెంబర్స్ ఒకరినొకరు ద్వేషించుకుంటారు. మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఒక దేశాన్ని ఇంకో దేశం ద్వేషిస్తుంది, ఒక సహోదరుని ఇంకో సహోదరుడు ద్వేషిస్తున్నాడు, ఒక కులాన్ని ఇంకో కులం, ఒక మతాన్ని ఇంకో మతం, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతం, వర్గాలుగా విడిపోయి, మతాలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, ప్రాంతీయతలుగా విడిపోయి ద్వేషించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, హత్య చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, చంపుతున్నారు. అది చీకటి పిల్లారా, అది చీకటి. దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు తప్ప మరి దేనికి రాడు. థీఫ్ కమ్స్ టు స్టీల్, టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్, బట్ ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్ టు ఫుల్ అని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధైన జీవాన్ని ఇవ్వటానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం పిల్లారా. ఈ రాత్రి కాలంలో నీవు ఎలాగుండావు? దేవుని ఆరాధన నీలో ఉంటే, పాటలు నీలో ఉంటే, స్తుతులు నీలో ఉంటే, స్తోత్రాలు నీలో ఉంటే నువ్వు వెలుగులో ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా. 11వ వచనం చెబుతా ఉంది, తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసిన గనక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. బట్ ఎనీవన్ హూ హేట్స్ ఏ బ్రదర్ ఆర్ sister is in the darkness and walks around in the darkness. They do not know where they are going because the darkness has blinded them. Yeah, you have blindness. You have blindness because you are hating your brother. You are killing with the words. People are killing not with the knives only, but with the words also. మాటలతో కూడా చంపుతారంట, కత్తిపోటు వంటి మాటలు. పిల్లరా, ఈ రాత్రి కాలంలో దేవుడు చెబుతున్నాడు, దేవుడి వాక్యం చెబుతుంది, యేసయ్య అంటున్నాడు, నేను వెలుగై ఉన్నాను, ఈ లోకంలో నా ప్రజలకు వెలుగివ్వటానికి నేను వెలుగుగా వచ్చున్నాను, వెలుగుగా ప్రకాశించడానికి వచ్చున్నాను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీలో వెలుగు గొప్పదిగా ఉండాలి పిల్లరా, చీకటిని పారదోలేదిగా ఉండాలి. యేసులో తప్ప వెలుగు ఎక్కడ నువ్వు కనుగొనలేవు, నువ్వెక్కడ కనుగొనలేవు ప్రియ సహోదరి సహోదరుడా. మంచిని కూడా ద్వేషించేది లోకం, కానీ దేవుడు చెడును ద్వేషిస్తున్నాడు. దేవుడు అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు, వేషధారణ ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు అపవిత్రమైన కార్యాలను ద్వేషిస్తూ ఉన్నాడు. దేవుడు అవినీతిని, అక్రమాన్ని, అసత్యాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు. యేసయ్య, దేవుని స్తోత్రం. ఈ రాత్రి కాలంలో నీలో యేసయ్య ఉంటే నువ్వు వాటిని ద్వేషిస్తావు, దుష్టుని ద్వేషిస్తావు, అంతేగాని ఇది సహోదరుని కాదు. దుష్టుని నువ్వు పారద్రోలుతావు. దేవునికి లోబడండి, అపవాదిని గద్దించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జీవం గల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అద్భుతమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం కూడా అద్భుతంగా మనతో చెబుతా ఉంది. 4వ అధ్యాయం 20వ వచనం, 1 John chapter 4 verse 20 ఆల్సో. ఎవడైనను నేను దేవుడిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. హూ ఎవర్ క్లైమ్స్ టు లవ్ గాడ్ yet hates a brother or sister is a liar. He is a liar. For whoever does not love their brother and sister whom they have seen cannot love God whom they have not seen. Praise the Lord. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. And he has given us this commandment, anyone who loves God must also love their brother and sister. Praise the Lord. ఈ రాత్రి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిలో వెలుగుందని మనం చెప్పుకుంటున్నాం. గాడ్ ఈజ్ లైట్. దేవునిలో వెలుగుంది, ఆయనలో చీకటి ఎంత మాత్రమునో లేదు. యేసయ్యలో వెలుగుంది. యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు, మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, రిక్తునిగా వచ్చాడు, ఆయన రక్త మాంసాల్లో పాలివాడై వచ్చాడు, మనుషుడిగా జన్మించాడు. హల్లెలూయా. ఆయన వెలుగయ్యి ఈ లోకాన్ని వెలిగించాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో ఉన్న
చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూశారని మనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. 12 నుండి 13 నుండి చదువుకుంటే కూడా అట్లా లూకాసు వార్త 4వ అధ్యాయము 16 నుండి కూడా గొప్ప విషయాలు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూసుకున్నాం, 9వ అధ్యాయం చూసుకున్నాం. ఐజియా చాప్టర్ 9 verse 2 and also Isaiah chapter 42 verse 1 through some verses. You can go and read today also. Yesterday we have seen them. And Matthew chapter 4 verse 13 through some verses. Luke chapter 4 verse 16 through some verses. You can go and read. Praise the Lord. About Jesus, Isaiah prophesied and Jesus fulfilled them in the New Testament. In Matthew and in Luke, he was talking about him. Praise the Lord. యెషయా గ్రంథాన్ని తీసుకొని ఆయన చదివి తన గురించి మాట్లాడిన విషయాలన్నిటిని కూడా ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లారా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి, దేవుని అభిషేకం నీలోకి వస్తేనే నీవు వెలిగించబడతావు. ఈ రాత్రి కూడా మనం ఆరాధించడానికి మనల్ని అప్పగించుకుందాం. పిల్లారా, బైబిల్ గ్రంథం రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చెబుతా ఉంది, హోప్ డస్ నాట్ పుట్ us to shame. Praise the Lord. Because God's love has been poured into our hearts through the Holy Spirit who has been given us to us. Praise the Lord. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క నిరీక్షణ మనలో కుమ్మరించబడతా ఉంది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం మనలో కుమ్మరించబడతా ఉంది. దేవుని ఆయిల్ మనలో ఉండాలి. మనం వెలుగుతూ ఉండాలంటే, వెలుగు మనలో ఉండాలంటే, మనం వెలిగించబడిన వారికి ఉండాలంటే, ఆశీర్వాదకరమైన దేవుని అభిషేకం, దేవుని యొక్క శక్తి, దేవుని బలం, పవిత్రత, పరిశుద్ధత, నేను పరిశుద్ధుడైనలాగున మీరును కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి విషయాలు కదా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా చక్కని విషయాలు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 9వ వచనం కూడా యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1 John chapter 2 verse 9 also. Whoever says he is in the light and hates his brother is still in darkness అనే మాటను దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. పిల్లరా, అలాగే అద్భుతమైనటువంటి విషయాలు ఈ రాత్రి కాలంలో మనతో మాట్లాడటం మనం వింటూ ఉన్నాము. మన హృదయాల్లో మనం గ్రహిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్నిని, ఆయన అభిషేకాన్ని మన హృదయంలో కుమ్మరించినట్లుగాను, మన అంతరాత్మలో కుమ్మరించినట్లుగాను దేవునికి మనం అప్పగించుకుందాం ఈ రాత్రి కాలంలో. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే చాలా చక్కటి విషయాలు దేవుని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించిన, మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించిన. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనిడలా వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది 2వ మరణ. పిల్లారా, ఇది చీకటి, భయంకరమైన చీకటి గుహలు, నరకయాతనతో కూడినటువంటి విషయాలు. మనం ఈ భయంకర నరకంలో పడకుండా ఉండాలంటే, చీకటిలో ఉండకుండా ఉండాలంటే యేసులో ఉండాలి. హల్లెలూయా. మనం యేసులో ఉంటే మన మరణం తర్వాత కూడా మన పరలోకంలో ప్రభుతో ఉంటాం. అదే కదా యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు యేసుప్రభువు చెప్పారు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 1 through 3. నేనున్న స్థలంలో మీరు ఉండలాగా నేను మళ్ళా వస్తా, తిరిగి మేము పరలోకంలో ఉంటాను, తీసుకొని వెళ్తాను. Here also Revelation chapter 20 verse 11 through 15. So many words God is talking with us. We must have the life.
we must have the life of Jesus, light of Jesus. Receive Jesus Christ today into our hearts. ఈ రాత్రి ఇప్పుడు యేసు ప్రభువుని అంగీకరించు, నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి. వెలుగుని ఆహ్వానించు, మంచిని ఆహ్వానించు. అద్భుతాలు చూస్తాం. ఆరాధన చేద్దాం, చీకటి ప్రాంతాలు కొందాం, దేవుని గణపరచుదాం, అద్భుతాలు చూద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లెట్స్ వర్షిప్ గాడ్. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకున్నావు. ఆకలితోనే అలమటించినప్పుడు అక్కరనెరిగి ఆదుకున్నావు. Worship His holy name. Sing like never before. Oh my soul, I'll worship Your holy name. రాత్రి మన యేసయ్య I'll worship Your. ఆయన ఆరాధనకు స్తుతులకు యోగ్యుడు. నీవు ఆరాధించే కొద్ది ఆత్మతో నింపబడతావు, శక్తితో నింపబడతావు, అభిషేకముతో నింపబడతావు. నీలో ఉన్న చీకటి వెలుగుమయంగా చేయబడుతుంది. కష్టము, బాధ, దుఃఖము, వ్యాకులము, నిష్ఠూర్పు, నిరుత్సాహము, కురుగుబాటుతనము, అవివేకము, అక్రమము, అన్యాయము, దౌర్జన్యము, మోసము, దగ, ఈర్ష, ద్వేషము, కోపము, నరహత్య, భయంకరమైనటువంటి నీ జీవితంలో ఏదున్నప్పటికీ ఈ రాత్రి వెలుగుగా మార్చి యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. వెలుగులోనికి వద్దాం. యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధిస్తూ ఉండగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసయ్య దగ్గరికి రండి. హల్లెలూయా. అవసరాలన్నీ యేసయ్య నామములో తీర్చబడునుగా. మనుషులకు అసాధ్యం, దేవునికి సాధ్యం. ఆయన మహిమలో, ఆయన అనుగ్రహం చొప్పున నీ ప్రతి ఆశ, నీ అవసరాలు, అక్కర్లన్నీ తీర్చువాడు. God is waiting for you, my friend, tonight. వెలుగుతో నిన్ను నింపడానికి, జీవముతో నింపడానికి, ఆరోగ్యంతో నింపడానికి, నీలో ఉన్న చెడును తొలగించుకో ఇప్పుడే. ద్వేషిస్తున్నావా? అనవసరంగా నీ సహోదరుని ద్వేషిస్తున్నారు మనుషులు.
హల్లెలూయా. ద్వేషించువాడు చీకటిలోనే ఉన్నాడు. ఇంకా ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు. ద్వేషమో చీకటి ఒకటే. వాడు దుష్టుని యందు ఉన్నాడు, సాతానులో ఉన్నాడు, దురాత్మ వానిలో ఉంది. వాడు ఏమి చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో వాడికే తెలియదు. చాలా మంది మతపరంగా అలాగే ద్వేషిస్తున్నారు యేసయ్యని, యేసయ్య బిడ్డల్ని, సంఘాన్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని. ఈ రాత్రి కాలంలో దేవుడిని హృదయాన్ని దర్శిస్తున్నాడు, నీ అంతరంగంతో మాట్లాడుతున్నాడు. ప్రభా వెలుగు ప్రకాశించును గాక, నీ వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగిందని మేము నమ్ముతున్నాము తండ్రి. నీ వెలుగును కలుగు చేసిన దేవుడు తండ్రి. నాయన పగటి నేలటానికి సూర్యుడిని, రాత్రి నేలటానికి చంద్రుడిని కలుగు చేసిన దేవుడు నాయన. ఈ రాత్రి కాలంలో నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కనికరం కొరకు స్తోత్రాలు తండ్రి. నీలో నిలిచి ఫలించినట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ద్వేషములో ఉన్నారో, దోషంలో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు ప్రభు, బిడ్డలను దర్శించండి. ఈ రాత్రి మతపరమైన వ్యక్తులను దర్శించండి నాయన. ప్రాంతీయతను గురించి, ప్రాంతీయత నాయన, ఇది నా ప్రాంతము, అది నీ ప్రాంతము అని నాయన, ప్రాంతీయత మధ్యలో, స్థలాల మధ్యలో, ఇళ్ల స్థలాల మధ్యలో, దేశ స్థలాల మధ్యలో, రాష్ట్ర సరిహద్దుల మధ్యలో ప్రభా గొడవలు నాయన, గొడవలు తండ్రి. దేవా మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా జిల్లాల్ని, మా పల్లెల్ని, మా ప్రాంతాల్ని, మా కుటుంబాల్ని, మా స్థలాన్ని, మా భూమిని, భారతదేశ భూభాగాన్ని దీవించండి ప్రభువా. ఒకరినొకరు చంపుకోకుండా, నరుకోకుండా, ద్వేషించుకోకుండా, దూషించుకోకుండా చీకటిని పారదోలుకోవటానికి సహాయం చేయండి. వెలుగులో నిలిచి ఉంటాను, క్రీస్తులో ఉండటానికి సహాయం చేయండి. వెలుగైన క్రీస్తును వెలిగించమని ప్రార్థిస్తున్నా. నీ శక్తితో, నీ అభిషేకముతో నింపమని ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డ ప్రభువా ఈ రాత్రి విడుదల పొందుతురుగాక. ద్వేషము నుండి, దోషం నుండి విడుదల పొందుతురుగాక. అసూయ, అసహ్యత నుండి విడుదల పొందుతురుగాక. ఈర్ష్య నుండి విడుదల పొందుతురుగాక. మోసము నుండి విడుదల. సేవకులు మోసాలు చేస్తున్నారు నాయన కొంతమంది విశ్వాసాన్ని. LLBTM అనేటువంటి బృందం ప్రభువా నాయన, TGM అనేటువంటి బృందాలు, LLBCM అనేటువంటి బృందం, TGM అనే బృందాలు, హిమ్ అనే బృందాలు క్రైస్తవుల్ని, క్రైస్తవ సేవకుల్ని, సంఘాల్ని ఎంతో మోసం చేశారు ప్రభువా. ఎంతో డబ్బు దోచుకున్నారు నాయన. సుఖాలు నాయన, లోకరీతిగా త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలతో ప్రభువా తండ్రి నాయన దొంగలుగా బ్రతికి డబ్బును దోచుకొని గొప్పగా మాటలు చెబుతున్నట్టు సేవకులు ఈ రాత్రి సంధించబడుదురుగాక. వాళ్ళని చీకటి, వాళ్ళని ద్వేషము, పాపము, అసూయ, అసహ్యత, అవమానకరమైన దుష్ట చీకటి శక్తులు, అపవిత్రమైన శక్తులు, చెడ్డ ఆత్మలు కొట్టివేయబడును గాక. ఎంతమంది సంఘాలు ఇంకా దోచుకుంటున్నారు సేవకులు, ఎంతమంది క్రైస్తవ బిడ్డల్ని పాడు చేస్తున్నారు ప్రభువా. ధనము దోచుకొని, ఆస్తులు దోచుకొని, ఇళ్లు దోచుకొని నాయన సుఖంగా ఆనందంగా గడుపుతున్నారు. విశ్వాసులైతే బాధపడుతున్నారు తండ్రి. నాయన విశ్వాసులను దీవించండి నాయన. దోచుకుంటున్న సేవకులతో మాట్లాడండి, ఖండించండి. పాతాళములో, నరకములో ఉండకూడనట్లుగా భయము వారిలో కలుగునుగాక. అబద్ధమైన, నిషిద్ధమైన, మోసపూరితమైన, అక్రమమైంది, ద్వేషించేది, దూషించేది, నిందించేది, దోచుకునేది ఏది కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించదని సెలవిస్తున్నావు. ఈ రాత్రి సంఘ సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను. మతపరమైనటువంటి మత ద్వేషాలు, విద్వేషాలు రచ్చగొడుతున్న మనుషుల కొరకు ప్రార్థిస్తున్నాను. దేశాల మధ్యలో, సరిహద్దుల్లో కలిగి ఉన్నటువంటి నా ప్రభువా ప్రతి విధమైనటువంటి నాయన ద్వేషం కొరకు, ద్వేషిస్తున్న వ్యక్తుల కొరకు, నాయన కబ్జా చేసుకోవాలని చూస్తున్న వ్యక్తుల కొరకు ప్రార్థిస్తున్నా. భూములు కబ్జా చేసుకుంటున్నారు, ఇళ్లు కబ్జా చేసుకుంటున్నారు దేవా, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. అట్టి సేవకులతో, విశ్వాసులతో, అన్యులతో, ప్రభు ముస్లింస్తో, క్రైస్తవులతో దేవా తండ్రి నాయన మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అందరూ నీ ఎదుట నిలబడి ఒక దినం వస్తుంది, తీర్పు దినం. కొద్దివారేమి, గొప్పవారేమి, భూమి మీద ఉన్న నలుదిక్కుల నుండి, సముద్రంలో నుండి, భూమిలో నుండి ప్రతి ఒక్కరు నాయన, ప్రతి ఒక్కరు నీ ఎదుగులు తీసుకురాబడతారని మేము వింటున్నాము తండ్రి. అద్భుతాలు చేయండి, నీ వెలుగు ప్రకాశింప చేయండి. నీ వెలుగు మా దేశంలో ఉండాలి ప్రభు, మా రాష్ట్రంలో ఉండును గాక. మా ప్రాంతాల్లో, మా పల్లెల్లో, మా గృహాల్లో, మా హృదయాల్లో ప్రకాశించును గాక. చీకటి పారద్రోలబడును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ
ఈ సమయ దినం కొరకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సన్నిధి సహవాస కాపుదల భద్రత కూడిన మనందరికి సకల పరిశుద్ధులకు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామకే హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ అందరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరోసారి తిరిగి మనం రేపటి దినం కలుసుకునేంత వరకు ప్రభు కృప, సమృద్ధి కృప మనతో, మన కుటుంబాలతో, జీవితాలతో సదాకాలం తోడే నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్, యువర్ చిల్డ్రన్, యువర్ హ్యాండ్ వర్క్. హ్యావ్ ఎ గుడ్ నైట్ and good day. See you tomorrow. Until then, is abundant grace be with you, peace be with you all. Shanti, samadhanam మీ అందరితో ఉండును గాక. Amen. Amen. Praise the Lord.